మా నాన్నను పూర్తిగా మార్చేశారు అని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు మా నాన్న నాకు దేవుడు, మా నాన్న అంటే ప్రాణం అని మనోజ్ అదే విషయాన్ని చెప్పుకొస్తా ఉన్నారు. నా పైన దాడి జరిగింది, పలుమార్లు దాడి జరిగింది అని చెప్తా ఉన్నారు. ఆ దాడికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను, కెమెరాల హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్లారు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు మనోజ్. సాయంత్రం 5:30కు మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెడతాను, అన్ని విషయాలను కూడా వివరిస్తాను అని చెప్తా ఉన్నారు. అది ముఖ్యంగా తన భార్య పేరు ప్రస్తావించడం, లేకపోతే 7 నెలల పాప పేరును కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి చాలా నేను ఆవేదనకు గురవుతున్నానని చెప్తున్నారు. కంటి నిండా నీళ్లు పెట్టుకొని మనోజ్ మాట్లాడుతానని కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మనోజ్ మీడియా ముందుకు రెండోసారి వచ్చారు. మొదటిసారి కేవలం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పారు, కానీ ఈసారి క్లియర్ కట్ గా ఇంటి విషయంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒక టాయ్స్ కంపెనీ పెట్టాలనుకునేది తన లక్ష్యంగా, ఆ టాయ్స్ కంపెనీని పెడుతున్నప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు అనే విషయాన్ని కూడా మనోజ్ చెప్తున్నారు. ప్రస్తుతం తను సిపి ఆఫీస్ కు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా తన సైడ్ ఉన్నటువంటి మదర్ను కూడా వీళ్ళంతా మభ్యపెట్టారు. అమ్మ నువ్వు ఒక 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మనోజ్కు ఏదో విధంగా సర్ది చెప్పి మంచితనంగానే బయటకు పంపిస్తామని చెప్పి మా తల్లిని కూడా నమ్మించారు అని వాళ్ళ మదర్ను కూడా మభ్యపెట్టినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే మదర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిందో ఆ క్షణం నుంచే తన పైన పూర్తిగా దాడులకు దిగారు. అదేవిధంగా విష్ణు అనుచరులు, విష్ణు పెట్టినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వీళ్ళంతా కలిసి తనపై దాడి చేశారని మనోజ్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం తను ఇక్కడ నుంచి నేరుగా సిపి ఆఫీస్ కు బయలుదేరి వెళ్ళబోతున్నారు. సాయంత్రం 5:30కు మరొకసారి మీడియా ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, తనపైన జరిగినటువంటి దాడిని, వాళ్ళ నాన్నని ఎవరు ట్రాప్ చేశారు, నాన్న కొడుకుల మధ్య ఎవరు విభేదాలను సృష్టించారు, వీటన్నిటి విషయాలను కూడా క్లుప్తంగా వివరిస్తానని చెప్తున్నారు మనోజ్.